సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మీరు ఇచ్చిన అపోస్తలుల బోధ మీద కట్టబడిన ఆజ్ఞను చేతపట్టుకుని నిస్వార్థంగా బయలుదేరాం నాయన. ద్వారం తెరవండి. ఏ ఆత్మకు ఏ మాట అవసరమో నడిపించండి. మేము కేవలం పాత్రలు మాత్రమే నాయన, అర్హమైన పాత్రలుగా మీరు వాడుకోండి. ఈ పిల్లలందరూ సమస్య లేకుండా ఆరోగ్యంతో మీ పని శక్తి లోపం లేకుండా చేయటకు సాయం చేయండి. మీ చిత్తమైతే అంధకార చీకటి క్రీస్తు విరోధి శక్తులను బంధించి మీ కార్యాన్ని జయప్రదం చేయండి. జరగవలసిన కార్యక్రమం అంతా మీ బలీమైన చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఈ దినం కోసం మీరు నియమించుటకు నతని జ్ఞానం ఇచ్చి నడిపించండి. ప్రతి వీధిలో సువార్త చెబుతున్న ప్రతి బిడ్డని దీవించమని యేసు నామంలో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. కష్టములెన్నైనా కడగళ్ళెదురైనా నష్టములెన్నైనా నిట్టూర్పులేనా కష్టములెన్నైనా కడగళ్ళెదురైనా నష్టములెన్నైనా నిట్టూర్పులేనా ఆత్మల రక్షణయే మా లక్ష్యం. కలయక ముందుకు సాగి వెళ్ళేదం. బాధలు ఎన్నైనా బలహీనతలైనా ఎండలు ఎంతైనా ఎంత దూరమున్నా ఆత్మల రక్షణయే మా లక్ష్యం. అలయక ముందుకు సాగి వెళ్ళేదం. సువార్తదళము 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 ఊరిలోతున్న ఆత్మల రక్షణయే మా లక్ష్యం. లక్ష్యము చేయము మా ప్రాణం. ఆత్మల రక్షణయే మా లక్ష్యం. లక్ష్యము చేయము మా ప్రాణం. సువార్తదళము 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 సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునిపే శరీరము లేకుండగా వాక్యమై ఉన్నాడు. శరీరాన్ని ధరించుకుని 2000 సంవత్సరాల క్రితం దాదాపుగా ఈ భూమి మీదకి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే, మనుషుల్లో అప్పటి వరకున్న మనుషుల్లో భూమి మీద ఉన్న నరమాత్రుల్లో ఎవరూ చేయలేని ఒక బలమైన కార్యాన్ని ఆయన చేయడానికి ఈ లోకానికి వచ్చారు. అదేదనగా గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం వేదం సెలవిస్తూ ఉంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. పాపము అంటే ఏదో కాదండి, దేవుని మాట వినకపోవడమే పాపం. మనం అందరం కూడా మన జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో తల్లిదండ్రుల మాట వినం. అలాగే ప్రతి మానవుడు కూడా పరమ తండ్రి అయిన దేవుని మాట వెనక పాపం చేశాడు. ఈ పాపం యొక్క పర్యావసానం ఏంటంటే నరకం, శిక్షది. నిత్యము అగ్నిగుండంలో మన ఆత్మకాలే పరిస్థితిని నరకం అన్నారు. సో ఆ నరకం నుండి తప్పించబడాలి ఆత్మ అంటే పాపము నుండి భూమి మీద మనిషి బ్రతుకుండగానే విడుదల పొందాలి. ఆ పాప విమోచన కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. పాపి మరొక పాపిని రక్షించలేడు గనుక యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి పాపం చేయకుండా పాపులందరి కోసం కలువరి శిలువలో తన ప్రాణాన్ని తనంతట తానే పెట్టాడు. తన పర్మిషన్ లేకుండా శిలువ త్యాగం జరగలేదు.
ఆ కలువరి శిలువలో జరిగిన ఆ త్యాగం సర్వ మానవాళిని ప్రేమించుట సూచిస్తుంది. ఆయన ప్రేమను ప్రాణం పెట్టేంతగా శిలువలో మన ఎడల అగుపరిచాడు. అంత మాత్రమే కాదు, మూడవ దినాన తాను చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. భూమి మీద మాకు తెలిసిన వరకు మరణించిన వారిలో తిరిగి లేచిన వారు యేసు ప్రభు ఒక్కడే అని మేము అనుకుంటున్నాం, మేము విశ్వసిస్తున్నాం, మేము నమ్ముతా ఉన్నాం. సో ఆయనను నమ్ముకుంటే ఏంటి లాభం అంటే, మన పాపాలు కడుగబడతాయి, మన కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది, ఓదార్పు, ఆదరణ. అంత మాత్రమే కాదు, మరణానికి భయపడం మనం. ముఖ్యంగా ఏమున్నా లేకపోయినా ఆయన కలిగి ఉన్నామన్న ధైర్యంతో చచ్చిపోయేంత వరకు మనం బ్రతుకుతాం. మరణించిన తర్వాత మాకున్న విశ్వాసం ఏంటంటే, యేసుప్రభు ఎలాగైతే తిరిగి లేచాడో సమాధిని జయించుకొని యేసుప్రభు రెండో రాకల్లో కూడా మృతులైన మనం అందరం లేపబడతాం. దేవుడున్న స్వర్గానికి, పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోకానికి వెళ్ళాలన్న ఆశతోనే ఈ మార్గంలోకి మేము వచ్చాం. మీకు ఎవరికైనా ఇంపుగా ఉన్నట్లయితే ఈ మార్గాన్ని గురించి వివరంగా తెలుసుకోండి. స్థానికంగా ఉన్న దైవజనుల ద్వారా మీ ఆత్మను రక్షించుకోండి, మీ కుటుంబాలను దిద్దుకోండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము, మీ వ్యాపారాలు, మీ సమస్తం సమృద్ధిగా దేవుడు దీవించాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను, మహాగరులను, సర్వోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ, ప్రభా ఇదిగో తండ్రి నీ ఇచ్చిన సంకల్పం చొప్పున తండ్రి ఈ ఉదయకాల సమయమందు ఈ యొక్క గొర్రపల్లి గ్రామంలో ప్రభా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నడిపించి, దేవా ఇదిగో తండ్రి నీ చిత్తం ఏమైతే నేను ఇక్కడ జరగాలని తండ్రి మీరు సంకల్పించారో ఈ బిడ్డల ద్వారా, దాసుల ద్వారా తండ్రి కార్యం జరిగించండి. ప్రభువా కొన్ని ఆత్మలైన ఈ గ్రామం నుండి రక్షించబడితే పరలోకమందు నువ్వు ఆనందించుచున్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. అటు విధిగా ప్రభు ఇదిగో తండ్రి మాకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా దేవా మేము నాయన జరిగించి నీ మహిమగా ప్రభు మేమందరమే పాత్రలు కాగలమని ఈ గ్రామాన్ని అంతటిపైన మీ ఆత్మను కుమ్మరించి అనేకమైన నశించిపోతున్న ఆత్మలను రక్షించి మా ప్రయాసం వృధా కాకుండా ప్రభువా ఇదిగో తండ్రి నీవే కృప కలిగిన తండ్రి దేవా నీ యొక్క విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడేనావా చివరి యాత్రకు, సిద్ధపడేనావా చివరి యాత్రకు. బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్దకి జనన మరణాలు ఉంటాయి. ఈ జనన మరణాలు అనేది సాధారణంగా అందరికీ వస్తూనే ఉంటాయి. మనిషి పుడుతూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు మరణిస్తున్నాం అనేది ఆలోచిస్తే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఈ పుట్టుక మరణం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోక కాలాన్ని వృధాగా గడిపేసి తమకిచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇచ్చిన ఆయుష్కాలాన్ని ముగించేసుకొని మరణం తర్వాత నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానని నేటి సమాజం ఆలోచన చేయలేకపోతున్నారు. వాటిని ఉద్దేశించి మరణించిన తర్వాత ఏం జరగబోతుందో అనేది చెప్పడానికి ఈరోజు మీ మధ్యకి రావడం జరిగింది. దయచేసి ఆలోచించండి, గ్రహించండి. ఎందుకు మరణం తర్వాత ఏం జరగబోతుందో, అసలు ఈ వీళ్ళకెందుకు అనేది మీరు ఆలోచించగలిగితే తిరిగి లేచాడని ఆ ప్రజల గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచాడంటే
దేవుడు ఆయనకి సర్వాధికారము ఈ భూమి మీద ఇచ్చి ఉన్నారు కాబట్టి ఒక రోజున నిన్ను నన్ను కూడా ఆ పునరుద్ధానుడై తిరిగి లేచిన క్రీస్తుతో కూడా మనల్ని కూడా లేపుతానంటున్నారు. అలా మనము క్రీస్తులో కూడా మరణించిన తర్వాత మనము కూడా లేవాలి ఒక రోజున అని మనం ఆలోచించినప్పుడు అది ఎలా జరుగుద్ది అంటే ప్రభువుని నమ్ముకుంటే వెళ్ళిపోతామా అనేది మనం ఆలోచించగలిగితే, ప్రభుని ఎప్పుడైతే విశ్వసించి మారు మనసుకు వచ్చి బాప్తిస్మ పొందుకొని క్రీస్తు కొరకు మనము జీవించగలుగుతామో అప్పుడు దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని లేపుతానంటున్నాడు. అంటే ఇప్పుడు మరణిస్తాం మనము, క్రీస్తు రెండవ రాకడలో పునరుద్ధానుడు తిరిగి ఎలాగైతే క్రీస్తు లేచాడో అలాగే మనం కూడా లెగిసి అప్పుడు మనం అందరము దేవుని చూడాలనుకుంటున్నాం కదా, ఆ రోజు రాబోతుంది. ఆ రోజు కోసమే ఈ రోజు మీ మధ్యకి రావడం జరిగింది. ఎందుకు ఈ రోజు మీ మధ్యకి రావడం జరిగిందంటే, ఆ రోజు తిరిగి లేవాలి అని మనం ఆలోచించినప్పుడు ఈ రోజు నుండి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏంటి ఆ సిద్ధపడంటే, ప్రతిరోజు మన చేసిన తప్పిదములను పాపాలను మనం ఒప్పుకొని ఆయన రెండవ రాకడకు సిద్ధపడి ఉండడమే ఈ ప్రధాన ఉద్దేశం. దయచేసి యేసు ప్రభు పునరుద్ధానంలో తిరిగి లేచాడు, ఇంకా ఆయన తప్పించి ఇంకెవరు లేవలేదు. అందుకే ఆ పునరుద్ధానంలో తిరిగి లేచిన యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి అనేకులకు ఆయన మరణ పునరుద్ధానము గురించి చెప్పడానికి వచ్చాం. దయచేసి తిరిగి లేచిన యేసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ మరలా తిరిగి లేపాలని ఆయన ఇష్టపడుతున్నాడు కనుక స్వర్గం అనగా పరలోకం, ఆ స్వర్గం పరలోకం మనము చేరాలంటే ప్రజలు చెప్తారు పుణ్య కార్యాలు చేసి స్వర్గానికి వెళ్ళిపోవాలని. ఊరకనే మనం పరలోకం చేరం, పుణ్యలోకం చేరం. అయితే కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని కట్టడాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ ప్రకారంగా మానవుడి భూమి మీద జీవిస్తే, క్రీస్తు నిన్నుకొని జీవిస్తే ఆ పరలోకం అనే స్వర్గానికి మనము చేరుకోగలము. ఎందుకంటే భూమి మీద ప్రతి మానవుడు పాపం చేసి ఉన్నాడు. మరి ఆ పాపం కడగాలంటే, ఆ పాపం తీసుకోవాలంటే ఏ మనుషుడికి సాధ్యం కాదు. మరి ఏంటి అని ఆలోచిస్తే, ముందు మనం చెప్పుకున్నట్లు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ప్రభుని విశ్వసించి ప్రభు కొరకు జీవించడమే మనం ప్రతిరోజు ఆ పాపాన్ని కడుక్కోగలం. దయచేసి పరిశుద్ధుడైన ప్రభుని మీరు ఎన్నుకోండి, విశ్వసించండి, పరలోకానికి అర్హత సంపాదించుకోవాలని. పునరుద్ధానంలో తిరిగి లేచిన ప్రభుని గురించి మీకు అనేక విషయాలు ఇంకా మీకు తెలియజేయాలి, తెలుసుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న చర్చలకు మీరు వెళ్ళండి. దయచేసి అక్కడ అనేక సంగతులను సేవకులు తెలియజేస్తారు. దయచేసి మీరందరూ మారు మనసుకు వచ్చి పశ్చాత్తాపడి క్రీస్తుని విశ్వసించాలని ఈ మాటలు మీకు తెలియజేయడానికి వచ్చాం. దయచేసి మనమందరము ఒకనొక రోజు దేవుడు మనందరినీ క్రీస్తు కూడా లేపాలనుకుంటున్నాడు కాబట్టి ఆ రోజు కోసం ఈ రోజు నుంచి సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేయడానికి వచ్చాం. రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తిసం పొందుకోవాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. అమ్మ అందరు ఇలా రండి, ఇలా వచ్చేయండి. ఇలాగా ప్రారంభమైంది. స్త్రీలందరూ లోపలికి వెళ్ళండి, చేతులు ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. స్త్రీలు వెళ్ళండి అమ్మా, స్త్రీలు లోపలికి వెళ్ళండి. గోపి మీరు పక్క రండి, పురుషులు అమ్మ మీద చేతులుంచి వ్యక్తిగతంగా మీరు కూడా ప్రార్థించండి. తమ్ముడు స్టెఫెన్ ఇక్కడ మైక్లో ప్రార్థన చేస్తారు, దైవజనులు స్టెఫెన్ గారు ప్రార్థన చేస్తారు. అమ్మ పేరు వరలక్ష్మి, మీరు కూడా అమ్మ మీద అలా చేతులుంచి ప్రార్థన చేయండి. మీ మనసులో దైవ చిత్తమైతే దేవుడు కార్యం చేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము.
ఈ ఉదయకాల సమయమందు తల్లిగారు వరలక్ష్మిని బట్టి తనకున్న అనారోగ్యమును బట్టి దేవా ప్రార్థిస్తూ ఉన్నాము. నీ పిల్లలైన వారందరూ కూడా చేతులుంచి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవా, నీవు బలమైన దేవుడువని, సర్వశక్తి కలిగిన దేవుడువని, సర్వోన్నతుడువైన దేవుడువని దేవా మీ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవా, జీవము లేని వారిని సజీవుడిగా బ్రతికించిన గొప్ప దేవుడువయ్యా. మనుషులు చనిపోతే తిరిగి లేపిన శక్తి కలిగిన దేవుడువయ్యా. మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, ఆ తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని నామముల కంటే శక్తి కలిగిన నామములు తిరుగులేవమని ఏదైతే ప్రార్థించారో ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ దేవుడివైన నీకే ప్రార్థిస్తూ ఉన్నాం. నీ నామం ఈ గ్రామానికి సజీవమైన నీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఈ కుటుంబాన్ని దర్శించండి. వారికి ఇచ్చిన దేవా ప్రతి ఒక్కరిని దేవా నీ బిడ్డ నీకు సాక్షిగా, బలమైన సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో, అవకాశము మనకొచ్చింది పరలోకము చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము రూపం కావాలని కలలు కన్నది, శరీరాన్ని గోటిలో దాచుకున్నది. ఆ రూపం కావాలని కలలు కన్నది, శరీరాన్ని గోటిలో దాచుకున్నది. నీకు బ్రతుకులేదు అది ఎవరో, చనిపోయి బ్రతుకలేవన్నది ఎవరో, చనిపోతే బ్రతుకున్నది. సుకున్నాము కదా ఏదేను తోటలో. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్ని పోయేవేనని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్ని పోయేవేనని చెప్పెను యేసయ్యా. చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసు
తాను కొదువ కలిగి జీవించాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా, రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా, రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు, దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు, దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకొని రావయ్య. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకొని రావయ్యా. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. శుభవర్తమానాన్ని మీ మధ్యకి తెచ్చి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, దేవాది దేవుడు, దేవుని కుమారుడు. ఆయన ద్వారా తప్ప ఎవ్వరము పరలోకంలో ప్రవేశించలేం. ఆయన నా కొరకు, భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కొరకు తన ప్రాణమును పెట్టి రక్తాన్ని కాచి, ఆ రక్తంలో మన ప్రతి పాపమును కడిగి ఆయన ఉచితముగా పరిశుద్ధులుగా మనల్ని మార్చాలని క్రీస్తు శకంలో ఆయన కన్య అయినటువంటి మరియ గర్భాన్ని జన్మించి మరి మనందరి కోసం గొప్ప ప్రాణత్యాగం చేశాడు. ఆయన చేసి ఆయన ఉచితంగా మనకు రక్షణ అనుగ్రహించాడు. మీరేమీ చేయక్కర్లేదు, యేసు ప్రభువా నువ్వు దేవుని కుమారుడు అట, నీ వద్దకు వస్తే మా ప్రతి రోగము పోద్దట, మా ప్రతి పాపాన్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తావట, నీకేమీ అక్కర్లేదట, మా హృదయం మాత్రమే నీకు ఇస్తే చాలంట. నేను మీ వద్దకు వస్తానయ్యా, నన్ను మార్చు, నాకు రక్షణ దయచేయని మీ మనసులో ఎక్కడున్న వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకోగలిగితే మిమ్మల్ని అందరినీ ఆయన పిల్లలుగా తీర్చుకుని దత్తత తీసుకుని ఆ పరలోక రాజ్య నివాసులుగా మార్చి మీ అందరికీ మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ దయచేసి ఆయన జీవ గ్రంథంలో మీ పేర్లు రాసి రేపు తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు చెప్తారు, నాయనా ఇదిగో ఈ కుమార్తె
నా యొద్ద తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టింది. నేను తన పాపానికి బదులుగా నేను మరణించాను, నా రక్తాన్ని కార్చాను. ఈవిడికి నేను కృప అనుగ్రహించి ఉచితమైన కృపలో ఆవిడ నీతిమంతురాలుగా తీర్చాను. కనుక ఆవిడ్ని పరలోకంలోకి ప్రవేశింప చేయండి అని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడు యేసుప్రభు వారు. అప్పుడు నిన్ను పరలోకంలోకి తీసుకెళ్లి ఆ ప్రశాంతమైనటువంటి లోకంలో నెమ్మది పొందుతావు నువ్వు నేను. ఎందరైతే అంగీకరిస్తున్నారో యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని దేవుడని, వాళ్ళందరికీ మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ దయచేసి ఆయన సొంత పిల్లలుగా స్వీకరించి పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తాడు. ఈ భూమి మీద నెమ్మది, శాంతి, సమాధానం, దేహంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా క్రీస్తు నామంలో మరి ఆ రోగాలన్నీ కూడా పోయి ఆరోగ్యవంతులుగా మార్చబడతాం. చనిపోయేవారే అనేక మంది బ్రతికి సాక్షులుగా నిలవబడి ఈ రోజున సువార్తను ప్రకటిస్తున్నారు. దానికి నేనే నిదర్శనం. కరోనా టైంలో చనిపోయే స్థితికి వెళ్ళిపోయాను. దేవుడు నన్ను లేవనెత్తాడు, నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు. నేను సజీవ లెక్కలో ఉన్నాను. యేసయ్యే నిజమైన దేవుడని లోకానికి దిక్కులు పిక్కటిల్లిపోయేలా కేకలు వేసి మరీ చెబుతున్నాను. యేసుక్రీస్తుని నమ్మండి, రక్షణ పొందండి. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడా, మా కన్న తండ్రి, నీ మాటలు చెప్పే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే విన్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ పని కొరకు ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలకు మీ ఆత్మను అనుగ్రహించి అడ్డంకి నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నవయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చే
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు ప్రీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. సియోను పాటల పుస్తకం నుండి సాంగ్ నంబర్ 480. యేసుని నమ్మడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు. మొదటి చరణం, మూడో చరణం. యేసుని నమ్మడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు. యేసుని నమ్మడి వారు ఆయన ఉచిత కృపతో
ఖర్జూరపు చెట్టు వలె ఓవేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె ఓవేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె ఓవేయుచుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. మూడొచ్చాడు. సహనముతో నిలిచి కదలక స్థిరమై ఉండేదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనముతో నిలిచెదరు. కదలక స్థిరులయ్యుండెదరు. సహనముతో నిలిచెదరు. కదలక స్థిరులయ్యుండెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు ఐదొచ్చిన వారు ముసలితనమందు చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభువు యథార్థవంతుడని. వారు ముసలితనమున చిగురు పెట్టి ఫలింతురు. వారు ముసలితనమున చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడు అనుచు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడు అనుచు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు ఆకర్షక హల్లెలూయా పాట పాడి వల్లభని స్తుతింతురు.
కొద్దిగా పాడతాం. హల్లెలూయా. సియోను పాటల పుస్తకం నుండి సాంగ్ నంబర్ 480. యేసుని నమ్మడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులు అయ్యారు. మొదటి చరణం, మూడో చరణం. యేసుని నమ్మడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మడి వారు. దేవుని యొక్క ఏ చాలా అత్యవసరమని మీరు గమనించారు. ఎవరిళ్లలో వాళ్ళు ఉంటూ మరి ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలని మరి మీ సహోదరిగా మరి తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనందరము చేసినటువంటి పాపాపరాధముల నిమిత్తము ఈ భూమి మీదకు వచ్చి తన ప్రాణం పెట్టి ఉన్నారు. ఆ ప్రాణము పెట్టి ఆయనలో ఉన్నటువంటి ప్రతి రక్తపు పట్టు కూడా మనందరి నిమిత్తము మనందరి పాపముల విమోచన కొరకు మరి ఆయన రక్తాన్ని చిందించినటువంటి మరి విషయాన్ని మీకు తెలియచేయడం చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ భూమి మీద మనము మనుగడ జీవిస్తున్నటువంటి మనల్ని పుట్టించినటువంటి దేవుని కోసం మనకు తెలియాలి. ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడో తెలియాలి. మనము ఎవరి కోసమో దేవుడు పుట్టించాడో కూడా మనకు తెలియాలి. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేయడం కొరకు మరి మీ గ్రామానికి రావడం జరిగింది. మీ నుంచి ఏది కూడా మేము ఆశించట్లేదు. అందరూ అంతటా మారు మనసు పొందవల్లని మా కన్న తండ్రి అయినటువంటి దేవుడు అందరి విషయంలో ఆలోచన కలిగి ఉండగా ఈ ఆలోచన మేరకు మేమందరం కూడా మేము మధ్యకి వచ్చాం. మనందరము కూడా తండ్రి అయినటువంటి దేవుని పిల్లలము గనుక మనమందరము కూడా ఆయన నీడలో విశ్రమించాలి, లేదా ఆయనను తెలుసుకొని ఆయన రక్షణ మార్గంలో మనము బ్రతకాలి. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆయన, మనం ఆయన కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మరణము మనందరికీ రాబోతున్నప్పుడు మరి సత్యము తెలియక మరి పాపములతోనూ అపరాధములతోనూ మరణించి నిత్య నరకానికి వెళ్ళిపోకూడదన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో అందరము కూడా దేవుని పిల్లలమని తెలియజేస్తూ మరి ఆ దేవుని యొక్క నీడలో మనందరము కూడా జీవిస్తూ మరి రక్షణ మార్గంలో ఎదుగుతూ మరి నిత్య సంతోషమిచ్చే ఆ నిత్య పరలోకంలోనికి అందరినీ చేర్చాలనే ఒక మంచి ఉద్దేశంతోనే మరి రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గమనించండి. ఎవరు మట్టుకి ఎవరు కూడా అన్యదా భావించొద్దు. అందరూ కూడా మరి ఎవరు నిత్య నరకానికి జారిపోకూడదు, ఎవరో పాపంలో నిలిచిపోకూడదు. అందరూ కూడా దేవుని యొక్క చిత్తంలోనికి రావాలనే ఒక ఉద్దేశమే ఈ యొక్క మరి సువార్త. కాబట్టి అందరూ కూడా గమనించి మరి సత్యమేదో అసత్యమేదో గమనించి సత్యమైనటువంటి తండ్రి యొక్క ప్రేమను మరి తెలుసుకొని మీరందరూ కూడా తండ్రి అయిన దేవుని సంతోషపరుస్తారని, తండ్రి అయిన దేవుని తెలుసుకొని
క్రీస్తు నామంలోనికి అందరూ వచ్చి మరి క్రీస్తు రక్తంలో కడగబడాలని మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. మీ యొక్క ప్రేమను నా తండ్రి, ఇంతమంది బిడ్డలు నా తండ్రి నాయన ప్రభువా మీ కొరకు సిద్ధపడి నా తండ్రి రక్షణ సువార్తను తండ్రి ప్రకటించుండగా నాయన ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎవరు నశించుకోకూడదని, అందరూ అంతటిను రక్షింపబడాలని, నాయన నశించిన దాన్ని రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభువారి లోకానికి మీరు పంపి ఉన్నారని నా తండ్రి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టుకు నాయన ప్రతి ఒక్కరు మనోనేత్రాలు మీరు వెలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన నా ప్రభువా నా తండ్రి కూడిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నాయన వినబడుతున్నటువంటి ఈ మాటలు ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఇప్పటి వరకు రక్షణకు వచ్చినటువంటి మాటలు ప్రభా ప్రజలకు నా తండ్రి సువార్తను ప్రభా వినిపింపచేసి ఉండగా అది నిష్ఫలము కాకుండా తండ్రి ఆత్మల రక్షణార్థమే గొప్ప ప్రయోజకత్వాన్ని ప్రభా మీరు మాకు అందరికీ అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఇంకా జరగబోతున్నటువంటి సువార్త పరిచర్య అంతట్లో మీరు తోడై ఉండమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు,
ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
నిత్యము నా కనులా మెదలుచున్నవాడా, పూజనీయుడా, నీతి సూర్యుడా, నిత్యము నా కనులా మెదలుచున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా, ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా, విజయాశీలుడా, పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలిచియున్నవాడా, విజయాశీలుడా, పరిశుద్ధాత్ముడా, నిత్యము నా